ఎవడో కేసు పెడతాడని ఒకడు, ఎవడో జైల్లో పెడతాడని ఒకడు, ఒకడు ఉద్యోగం తీసేస్తాడని ఒకడు, ఇలా భయపెడుతూ మనల్ని ఇంట్లో కూర్చోబెట్టాలనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి మనం చెప్పాల్సింది ఒకటే, నువ్వు కేసు పెడతావా పెట్టా, జైల్లో పెడతావా పెట్టా, కేసులు పెట్టినకి విధ్వంసాలు సృష్టించడానికి వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ఎవరికి ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ కూడా గుడ్ బుక్ లో పేర్లు వేసి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళకి బయటపడేసి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా రైతులకి అండగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే పోరాటం జరిగింది. రేపు ఈ విద్యుత్ బిల్లుల పెంపు మీద రాష్ట్ర వ్యాప్తంగా నియోజకాల వారీగా ఉద్యమం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొనాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే జనవరి 3వ తేదీ విద్యార్థుల కోసం ఫీజు రింబర్స్మెంట్ కోసం జగనన్న పిలుపునిచ్చాడు. అందులో కూడా మనం అందరం పాల్గొనాలి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం సైలెంట్ గా ఉంటే పచ్చ ఛానల్లో అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకోటి చేయదు. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఎలా మోసపోయారో, మహిళలు ఎలా కన్నీళ్లు పెడుతున్నారో రాష్ట్రం అంతా తెలియాలి. ఒక ఉద్యమంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ముంచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఇంత వర్షంలో కూడా పార్టీ సర్వసభ సమావేశం అనగానే ఈరోజు ఒక్కొక్కరు జగనన్నకి మేమున్నామంటూ బయటకు వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక మన ఎంపీ గురుమూర్తి గారు మాట్లాడాలని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.